పాలు ఫోన్ వస్తుంది. ఎలా పొంగుతుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ బియ్యం వచ్చేసి మనం కడగకూడదు అనమాట. కడగకుండా మన ఇంట్లో వాళ్ళు పేర్లు చెప్పి పర్వాణం చేస్తారా? బెల్లం, చిక్కుళ్ళు, ఇలాగ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి మనకు చుట్టాలు ఎవరు మనకి అత్త వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా చెప్పి మనం గుప్పులతో బియ్యం అనేది వేయాలి. వేసి ఇడ్లీ కడగకూడదు. అలాగే చిక్కుడుకాయ ఉన్నాయి కదా గింజలు, ఇవి కూడా గింజలు కూడా వేస్తారు ఇందులో. మమ్మీ ఏమో ఇక్కడ కుకింగ్ చేస్తుంది, డాడీ ఏం చేస్తున్నారు చూపిస్తు పదండి. డాడీ ఏం చేస్తున్నా? చిక్కుడుకాయలతో రథం. భలే బాగుంది.